దీని రిజల్ట్ చూసుకొని అప్పుడు చేద్దామని వెయిట్ చేస్తున్నాను. షఫీ గారి క్యారెక్టర్ సార్, షఫీ గారు మీరు ఇదివరకు చేసిన సినిమా అంటే ఛత్రపతి కానీ ప్రతి దాంట్లో మీ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఇలాంటి క్యారెక్టర్ అసలు మీరు యాక్సెప్ట్ చేయటమే నిజంగా గ్రేట్. అది బయట ఏమని అనుకుంటారని ఫీల్ రాలేదు అసలుకి. థ్యాంక్ యూ అండి మీ కమెంట్కి. ఒక యాక్టర్ అన్న తర్వాత చెడు మంచి అన్నీ చేయాలి. యాక్టర్కి ఎలాంటి తారతమ్యత లేదు, అది నేను అలా భావిస్తాను. నాకు అలా ఏ క్యారెక్టర్ చేయడానికి కూడా సిగ్గు బిడియము అలాంటివి ఉండవు. అలా ఉన్నానంటే నేను ఎక్కడో ఆగిపోయాననేసి నాకు అర్థం. సో నేను కూడా అదృష్టంగా భావిస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ని ప్లే చేయడమే, ఏ క్యారెక్టర్ అయినా ప్లే చేయడమే యాక్టర్ యొక్క డెఫినేషన్ అనేసి నేను భావిస్తాను. సో అలా ఇలాంటి నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ప్లే చేయాలని అనుకోను. ఏ క్యారెక్టర్ వచ్చినా దాన్ని నేను మనస వాచ కర్మన దాన్ని నేను నా యొక్క రెస్పాన్సిబిలిటీని నేను నిర్వర్తించాలనేసి అనుకుంటాను. ఐ థింక్ ఈ క్యారెక్టర్ కూడా నాకు పురుషోత్తం ఎప్పుడు గుర్తుంటారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడే నాకు ఈవెన్ సెట్లో కూడా అరుణ్ కానీ శివ కానీ రాశి కానీ మేము ఒక సీన్ ఉంది అక్కడ మేరీ సీన్, అది మేము చాలా అప్పుడే చాలా ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ నుంచి నాకు ఎందుకో ఈ పురుషోత్తం కథ చెప్పినప్పటి నుంచి నాకు ఒక రకమైనటువంటి డిఫరెంట్ ఎనర్జీతో ఈ యూనిట్ మొత్తం వెళ్తుందనమాట. అట్ ద డే ఆఫ్ పూజ నుంచి. సో శివకందుకూరి గారు కూడా అక్కడ నుంచి ఆయన ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను. ఆయన ఒక బ్యాక్ బోన్ లాగా ఈ టీంలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇందులో శ్రీచరణ్ పాకాల కానీ గ్యారీ కానీ వీళ్ళు చేసిన స్పెషల్లీ మ్యూజిక్ డిజైన్ కానీ ఎడిటింగ్ కానీ ఇవన్నీ యాక్టర్స్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అంటే అరుణ్ స్పెషల్లీ నాకు ఎందుకో ఈ వేరే అతని ఎనర్జీ లెవెల్స్ సీన్లో కూడా చాలా బాగుంటాయి. అలా అందరూ ఒక్కొక్కరు బాగా కుదిరారు. సో యాక్టర్గా నాకు అలాంటి ఎప్పుడు ఒక యాక్సెస్ ఉంటుంది డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనేసి. ఇది నాకు ఒక యాక్టర్గా నాకు అదృష్టం అని భావిస్తాను ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ రావడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, స్నేహల్ గారు కొందరికి థ్యాంక్ చెప్పడం మిస్ అయిపోయారు. జస్ట్